హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కిచిడీ రైస్ చేయబోతున్నాను. ఈ కిచిడీ రైస్ చిన్నపిల్లలు చాలా బాగా తినేస్తారండి ఇలా చేశారంటే. ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, బఠానీ, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనిద్దామండి. మగ్గాలండి, కొంచెం కలిపి మగ్గించుకోండి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. వేసి కొద్దిసేపు క్యాప్ పెట్టుకోండి. క్యాప్ పెట్టిన తర్వాత పక్కన మనం కడుక్కోవాలండి పెసరపప్పు, బియ్యం. కొంచెం పెసరపప్పు తీసుకొని కొంచెం బియ్యం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. మీ పిల్లలు ఎంత తింటారో దానికి తగ్గట్టు తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం అవి మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోండి. బియ్యం, పెసరపప్పు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోండి. అంతేనండి. క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేయడమే. ఒక 3 విజిల్స్ పెడితే మంచిగా ఉడికిపోతుందండి. రైస్ కూడా అన్నీ ఉడికిపోతాయి. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా ఫాస్ట్ కూడా తినేస్తారు. ప్లస్ మళ్ళీ హెల్తీ కాబట్టి మనం కూడా పిల్లలకి వారంలో ఒకసారి చేసి ఇచ్చిన వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ అండి.